మనకి ఎన్ని ప్రయాణాలు అయిపోయినాయి మనం చూస్తే 1, 2, 3 ప్రయాణాలు అయిపోయినాయి. ప్రతి ప్రయాణం కూడా మనం చూస్తే అంత్యోకయ నుంచి స్టార్ట్ అవుతున్నారు. ఫస్ట్ ప్రయాణంలో ఎవరెవరు ఉన్నారండి? జస్ట్ అవుట్‌లైన్ చూసుకుందాము. ఫస్ట్ ప్రయాణంలో ఎవరెవరు కలిసెళ్లారు? బర్నబా, పౌలు, మార్కు బర్నబా, పౌలు, గారు, మార్కు. గారు. ఆ! వెరీ గుడ్. సో, వాళ్ళు కలిసెళ్లారు. ఆ తర్వాత మెయిన్ ఇవి చూస్తే ఆయనెక్కడికెళ్తే అక్కడ వాక్యం చెప్పినట్లు. తర్వాత ఇంకా మనం చూస్తే లుస్త్రలో ఆయన్ని కొట్టేసి పడేసినప్పుడు రాళ్ళతో ఇంక చనిపోయాడు అనుకోని బయటికి లాగేసినప్పుడు మళ్ళీ ఆయన లేచి పక్కనే దెర్బేలో ఉన్న విశ్వాసులను బలపరచడానికి వెళ్ళినట్టు మనం చూస్తాం కదండీ! సరే, సెకండ్ ప్రయాణంలో ఏదైనా అలాంటి ఇంపార్టెంట్‌వి లేకపోతే అన్నీ ఇంపార్టెంటే. కానీ అలాంటియి ఏమన్నా ఉన్నాయా అని మనం చూస్తే సెకండ్ ప్రయాణం ఎవరితో కలిసెళ్లారండి? పౌలు శీల పౌలు, అనుకుంటా. శీల. ఆ! యెస్. పౌలు, శీల. పౌలు, శీల బయలుదేరెళ్తారు. బర్నబాను, మార్కు సెపరేట్ అయిపోతారు అక్కడి నుంచి. తర్వాత సెకండ్ ప్రయాణంలో ఎవరెవరిని కలిసారు పౌలు గారు? అకుల, అకుల, మార్కు, ప్రిస్కిల్లా. అకుల ప్రిస్కిల్లా. ఆకుల్ల, ప్రిస్కిల్లాలని కలిసారు. తర్వాత ఆకుల్లలు, ప్రిస్కిల్లాని కలిసాక ఇంకొకళ్ళని కలిసారు. తిమోతి గారు. తిమోతి గారిని కలిసారు. వెరీ గుడ్. సో, ఈ సెకండ్ ప్రయాణంలో ఇంపార్టెంట్ లేకపోతే మెయిన్ క్యారెక్టర్స్ ఎవరెవరు అనంటే అకుల్లా, ప్రిస్కిల్లా, తిమోతి, పౌలు, శీల. ఓకేనా? సో, అలా సెకండ్ జర్నీలో గనక మనం చూస్తే తిమోతి గారిని కలవడం, ఆయన శ్రమలను చూసి ఫాలో అయ్యాడంట పౌలు గారిని. తర్వాత మనం చూస్తే ఆహ్, ఏథెన్స్‌లో ఏథెన్స్‌లో దాంట్లోకొస్తది గదా! సో, మనం ఇంకా అక్కడ థెస్సలోనికాలో పరిస్థితులు గాని, తర్వాత మెయిన్ మనం సెకండ్ ప్రయాణంలో ఏమేం చూసామండి? మెయిన్ ఇంపార్టెంట్ లూదియా ఇష్యూస్ అనే ఏమన్నా పదం. ఆ! లూదియా అనే పదం. ఆసియాకి వెళ్ళాలి యెస్. ఆసియాకి ఆసియాకు. వెళ్ళాలి ఆ, అనుకున్నప్పుడు దేవుడు వాళ్ళ ప్రయాణాన్ని మార్చేస్తారు. మార్చేసినప్పుడు యూరప్ కాంటినెంట్‌కి ఫస్ట్ సువార్తను తీసుకెళ్ళింది పౌలు గారు. దేవుడు మాసిదోనియాకి ఆ విధంగా ఆయన్ని తీసుకొనెళ్ళడం, లూదియా రక్షణ, జైలధికారి రక్షణ, ఇవన్నీ మనం చూస్తాం గదా! సో, ఇంకా ఇవి సెకండ్ ప్రయాణంలో చూసాం. మూడో ప్రయాణంలో ఏమన్నా మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సినయి ఏమన్నా మీరు 1, 2 చెప్తారా? పౌలు గారు 12 మందికి బాప్తీసం ఇస్తారు. ఆయన అమ్మా! లైఫ్ లో మళ్ళీ లాస్ట్ టైం ఇదే ఇంకా రావడం అని చెప్పి బోట్ దగ్గర వాళ్ళందరికీ మెసేజ్ ఇండైరెక్ట్ ఫేర్వెల్ మెసేజ్ ఇస్తారనమాట. హ్మ్. యెస్ అమ్మా! ఇక్కడ ఇది ఫైనల్ జర్నీ అని అతనికి అర్థమైపోతుంది. సో, అదే గాకుండా అక్కడ మనం అగబు ప్రవక్త గూడా అతనికి "నువ్వు యెరూషలేంలోకెళ్ళాక ఇలా కట్టేస్తారు నిన్ను, ఇట్లా కొడతారు" అని గూడా చెప్తాడు కదా! అప్పుడు వాళ్ళందరూ అంటారు, "నువ్వెళ్ళకు ఇక్కడి నుంచి" అనంటే, పౌలు గారు ఏమంటారండి? "నేను క్రీస్తు నిమిత్తం చనిపోవడానికి సిద్ధంగా ఉంటే మీరెందుకు నన్ను ఇట్లా మీరు ఏడ్చి నా హృదయాన్ని ఇట్లా బాధపరిచేటట్లు చెయ్యొద్దు. నేను వెళ్తాను" అని జెప్పేసి వస్తారు. సో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్యారెక్టర్ అక్కడ మనకు కనిపిస్తుంది కదా! సో, ఆ విధంగా మనం చూస్తే ఈ 3 ప్రయాణాలయిపోయినియి. మూడో ప్రయాణం మూడో ప్రయాణంలో మనం చూస్తే ఆహ్, ఆయన ఇక్కడికొచ్చాక మూడో ప్రయాణంలో ఇంకొక వ్యక్తి కలిసారు. ఎవరైనా చెప్పగలరా? అపోలో అపోలో. యెస్. అపోలో కలుస్తాడు. ఆ అపోలోకి మంచిగా ట్రైన్ చేసి, ఇంకా మంచిగా దేవునిలో ఎదిగించింది ఎవరండి? అకుల్లా, ప్రిస్కిల్లా వాళ్ళు. ఓకేనా? సరే. అయితే ఇప్పుడు మనము పౌలు గారి మూడవ ప్రయాణానికి, అలానే రోమా ప్రయాణం. రోమా ప్రయాణం అంటే ఇంకా ఆఖరి ప్రయాణం. సో, ఈ రెండిటికి మధ్యలో జరిగిన కొన్ని సన్నివేశాల్ని మనం చూస్తాము. ఇక్కడ మనం చూస్తే యెరూషలేముకొచ్చేసినట్లు మనం చూస్తున్నాం గదా! లాస్ట్ మనం ఎండ్ చేసింది యెరూషలేముకొచ్చారు పౌలు గారని చెప్పుకున్నాం. అయితే ఈ థర్డ్ అండ్ ఫోర్త్ జర్నీస్‌కి మధ్యలో జరిగిన సంఘటనలు మనకు అపోస్తల కార్యాలు 21 అధ్యాయం 18 వచనం నుంచి 26 అధ్యాయం 32 వచనం వరకు కనిపిస్తాయండి. ఈ మూడో ప్రయాణం ముగించుకొని పౌలు గారు యెరూషలేముకొస్తారు. యెరూషలేముకొచ్చి అక్కడున్న పెద్దలు వీళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళందరికొచ్చి అక్కడ దేవుడు చేసిన కార్యాలని ఏమేం చేశారో ఆ ప్రయాణంలో అవన్నీ కూడా వాళ్ళతో పంచుకుంటా ఉంటారనమాట. పంచుకున్నప్పుడు అందరూ కలిసి దేవుని స్తుతించినట్లు మనం చూస్తాం. అయితే
ఈలోపు ఆ పెద్దలు ఏం చేస్తారు అని అంటే పౌలు గారితో పాటు ఒక నలుగురు వస్తారండి అక్కడి నుంచి ఆ ప్రయాణం ముగించుకున్నప్పుడు. ఆ నలుగురిని పౌలు గారి చేతికి అప్పగించి ఆ పెద్దలు ఏం చేస్తారంటే, నువ్వు దేవాలయం దగ్గరికెళ్ళి వీళ్ళకి శుద్ధీకరణ చేయించు. వాళ్ళు అన్ని జాతి నుంచి రక్షించబడిన వాళ్ళు. సో, వేరే వాళ్ళకి అంటే వేరే వాళ్ళొచ్చి ఆహ్, దాన్ని బట్టి వీళ్ళని తృణీకరించకుండా ఏంటి అనంటే ఆహ్ ఆహ్, వ దాన్ని బట్టి తృణీకరించకుండా మీరు జాగ్రత్తగా ఎళ్లి వీళ్ళకి శుద్ధీకరణ చేపిచ్చు అని చెప్పేసి పౌలు గారికి చెప్తారనమాట. చెప్పినప్పుడు ఈయన నలుగురిని తీసుకొని ప్రజల నిమిత్తం అంటే ఇది జరగాలి అనేది సున్నతి కార్యక్రమం చెప్పాను గదా! లాస్ట్ టైమ్ మనము యెరూషలేం కౌన్సిల్‌లో చూసినప్పుడు అదే గదా! సున్నతి అనే భారాన్ని అన్ని జనుల మీద పెట్టొద్దు మీరు. వాళ్ళకి ఒక 4 పాటించవలసిన విషయాలు చెప్పారు గదండీ! సో, కానీ ఇక్కడెందుకు ఈ పెద్దలు ఈ నలుగురినెళ్లి ఇవన్నీ చేపించమంటున్నారంటే, మళ్ళీ ఎందుకు అనవసరంగా జనాలు ఇదవుతారు. తీసుకెళ్ళి చేపించు అనంటాడు. అప్పుడు అతనెళ్లి చేపించడానికి వెళ్ళినప్పుడండి పౌలు గారిని ఆయన దేవాలయంలోకి తీసుకొనెళ్తాడు వాళ్ళ నలుగురిని. అసల అలా వెళ్తారో లేదో అసలు ఏం జరగదక్కడ. ఆయన లోపలికి వెళ్తాడు. వాళ్ళని శుద్ధీకరణ చేయించటానికి. మొత్తం జనాలెవరో చూస్తారు. ఇట్లా పౌలు గారు దేవాలయంలోకెళ్ళడం, వేరే నలుగురు అన్యులు ఉండడం. ఇంకంతే మిగతా వాళ్ళందరిని తీసుకొనొచ్చి అందరిని రేపేంటంటే, ఇదిగో పౌలు ఆల్రెడీ అప్పటికే వాళ్ళ మనసుల్లో ఏంటంటే, ఇతను అన్ని జనులందరిని తీసుకొనొచ్చి దేవాలయంలో పెడుతున్నారని, సున్నతొద్దన్నారని, కొంతమంది ఆహ్, అంటే బిలీవ్ చేయనటువంటి యూదులున్నారు కదండీ! వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళని కూడా కలవరపరిచి, ఇదిగో ఇతను చూడండి మేము చెప్తున్నాం గదా! మీరు వినట్లేదు. అతను చూడండి ఎట్లా దేవాలయంలోకెళ్ళాడో వాళ్ళని తీసుకొని అది ఇది అని చెప్పేసి అందరిని రేపుతారు. అక్కడ నుంచున్న వాళ్ళలోనంట చాలా మందికి అసలు ఎందుకు గొడవ జరుగుతుందో కూడా తెలీదంటండి. కొంతమందేమో ఓకే. పౌలు గారు ఇట్లా వీళ్ళని తీసుకెళ్లారు అని వాళ్ళక్కడ చెప్తా ఉన్నారు కదా! కొంతమందేమో అరుస్తున్నారు. అందరూ అరుస్తున్నారు. ఇతన్ని కొట్టాలి, చంపాలంటున్నారు. కొంతమందికసలక్కడ ఏం గొడవ జరుగుతుందో కూడా తెలియకుండానే అరుస్తున్నారంట. అది విన్నప్పుడు అనిపిస్తది. అంటే గుంపులో గోవింద అన్నట్లు ఎళ్ళిపోతా ఉంటారు చూడండి. అక్కడ ఏం జరుగుతున్నా మనకనవసరం. అవతలోళ్ళు అరుస్తున్నారు అనంటే ఆ విధంగా అరుస్తా ఉన్నారు. సో, ఇక్కడ మనం చూస్తే ఆ విధంగా ఆయన మీద తప్పుడు ఆరోపణలు మోపి సద్దూకయ్యులు, పరిసయ్యులు అనే 2 తెగలున్నారు కదండీ! వాళ్ళు ఆహ్, అక్కడ నించోబెట్టి ఒక దోషిగా నించోబెడతారనమాట పౌలు గారిని. అయితే పౌలు గారు ఏ పరిస్థితుల్లో ఉన్నా గాని ఆయనకసలు టెన్షనే లేదండి. ఏంటి అంటే ఆయన అక్కడ అంత గొడవ జరుగుతా, అందరూ అరుస్తా ఈయన్ని చంపండి, కొట్టండి అని అంటా ఉంటే ఎంత ప్రశాంతంగా ఆయన సువార్త చెప్తాడంటే సుదీర్ఘ ప్రసంగం అనమాట ఇక్కడ. చక్కగా ఇదిగో నేను ఇట్లా నా రక్షణ ఎట్లా జరిగింది, ఎవరిది పౌలు గారిని దేవుడు ఎట్లా దర్శించారు, ఆ టైంలో అననీయ ఎట్లా వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఇది జరిగిందో, ఆయన ఎలాంటోడో అంతకుముందు అవన్నీ గూడా చక్కగా వివరించుకుంటూ సువార్త చెప్పాడాళ్ళకి. సో, అక్కడ అదయిపోగానే తర్వాత ఈయన అక్కడ పెద్దలుంటారు గదండీ యెరూషలేంలో. పెద్దలంటే చర్చ్‌లో పెద్దలు గాదు, వీళ్ళు గాదు. అధికారులుంటారు గదా! వాళ్ళకి అప్పజెప్తారు ఈ కేస్‌ని. కేస్‌ని అప్పజెప్పినప్పుడు ఇదంతా ఏమంటారు రిలీజియస్ గొడవలు కదా! మేము దీంట్లోకి రాము అని వాళ్ళేం జేస్తారంటే కైసరేకి పంపిస్తాము. అక్కడ ఫెలిక్స్ ఉంటాడు. అతను చూసుకుంటాడు ఇవి అని జెప్పేసి ఇక్కడున్న అధికారులు అక్కడికి పంపిస్తారు ఇతన్ని. పౌలు గారిని. అయితే కైసరియకు పంపించినప్పుడు యెరూషలేం నుంచి తీర్పు కోసం ఫెలిక్స్ దగ్గరికి పంపించినప్పుడు అక్కడ మరలా నుంచోబెడతారు. ఈళ్ళందరూ అరుస్తా ఉంటారు. ఓ పక్క నుంచి ఇతన్ని చంపండంటారు, కొట్టండంటారు. ఇతను దేవదూషణ చేస్తున్నాడంటారు. అన్ని జనుల్ని దేవాలయంలోకి తీసుకెళ్ళాడు. అని జెప్పేసి రకరకాలుగా వాళ్ళు ఆరోపణలేస్తా ఉంటే ఆ ఫెలిక్స్ అంటాడు, "అసలు నీదేంటో నువ్వు చెప్పయ్యా బాబు" అంటే, అప్పుడు అతను చెప్తాడనమాట. ఏంటి అనంటే, "అయ్యా మీరే చెప్పండి. నేను ఒకప్పుడు ఎంత హింసించేవాడిని. నేను ధర్మశాస్త్రంలో మీకంటే గొప్పగా నిలబడ్డాను. ఇట్లాంటోడిని దేవుడు నన్ను ఇలా దర్శించాడు. ఆ తర్వాత నేను ఆయన కోసం నా జీవితాన్ని సమర్పించుకున్నాను." మళ్ళీ జరిగిందంతా చాలా తెలివిగా చెప్తాడనమాట. తెలివిగా అంటే అక్కడ మనం లేనిదేం చెప్పడు. కానీ ఉన్నదే ఆహ్, ఎలా వాళ్ళకి కన్వే చేయాలి సువార్తననేది చాలా చక్కగా వివరించి చెప్తాడనమాట. అయితే ఈ ఫెలిక్స్‌కి అర్థమైంది. ఇతని దగ్గర తప్పేం లేదు అని చెప్పేసి అర్థమైనా అంటండి జనాల దగ్గర మంచోడు అనిపించుకోవడానికి పౌలు గారిని విడుదల చేయడనమాట. సరే ఇంకా అక్కడే 2 సంవత్సరాలు అక్కడే ఉంచుతారనమాట. ఏది కైసరియలోనే. 2 సంవత్సరాలు ఉంచాక ఏమవుద్ది అనంటే ఈ కేస్‌ని అట్లానే పెట్టేస్తారు. అంటే అది క్లోజ్ చేయడనమాట. కేస్‌ని ఇతన్ని విడిపించడు.
జనాలందరూ ఇప్పుడు వదిలితే మళ్ళీ నా మీద రాంగ్ నెగిటివ్ ఇది వస్తది అని చెప్పేసి అతను అట్లనే ఉంచేస్తాడు. 2 సంవత్సరాల తర్వాత ఫెలిక్స్ కి బదులుగా ఫేస్తు అనే అతను అధికారంలోకి వస్తాడు. అప్పుడు మనం చూస్తే మళ్ళీ ఆయన అడుగుతాడు, ఏంటయ్యా నీదేంటో చెప్పు అని అంటే ఆ అతను చెప్పిందంతా విని ఆ ఫేస్తు అనే అధికారి కూడా చాలా మౌనంగా ఉండిపోతాడనమాట. ఎందుకు అంటే అసలు ఇక్కడ తప్పేముంది? ఇతన్ని శిక్షించడానికి తప్పు లేదు. అలా అని వదిలిపెడితే జనాల దృష్టిలో వీళ్ళు చెడ్డోళ్ళైపోతారు. కాబట్టి అలానే మళ్ళీ ఇతను గూడా సైలెంట్ అయిపోయాడు. అయితే ఈ ఫేస్తు గూడా మౌనంగా అయిపోయాక కొన్ని దినాల తర్వాత ఏమవుద్ది అనంటే అగ్రిప్ప రాజు అక్కడికొస్తాడు. అప్పుడు ఇతనేమనుకుంటాడంటే ఫేస్తు అధికారి సరే అతనొస్తాడు గదా! అతని చేతికి అప్పజెప్దాం. అసలు అతనేం చేస్తాడో చూద్దాం ఈయన్ని. మాకైతే ఆయన దగ్గర తప్పు కనిపించట్లా. అలా అని వదులుదాము అంటే జనాలు మనల్ని ఆహ్, ఇంకా ఊరుకోరు. కాబట్టి ఇతన్ని అట్లనే ఉంచితే బెటర్ అని చెప్పేసి ఉంచుతారు. అయితే ఆ అగ్రిప్ప రాజు వచ్చాక మళ్ళీ కేస్ రీఓపెన్ చేస్తారు. మళ్ళీ అతన్ని బయటికి పిలిపించి జనాలందరిని పిలిపించి ఇప్పుడు చెప్పయ్యా ఏంటసలు నీ బాధ అంటే ఇంకా చాలా చక్కగా మొత్తం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ఇది థర్డ్ టైమ్. ఓకేనా. ఫస్ట్ యెరూషలేములో చెప్తున్నాడు. సారీ ఇది ఫోర్త్ టైమ్ ఇది. యెరూషలేములో చెప్పాడు. చక్కగా సువార్తని సుదీర్ఘ అన్నమాట చేశాడు. తర్వాత కైసర్యలో మనం చూస్తే ఫెలిక్స్ దగ్గరికి పంపించినప్పుడు అక్కడ మళ్ళీ చెప్పాడు. తర్వాత ఫేస్తు అతనొచ్చి 2 సంవత్సరాల తర్వాత అడిగితే మళ్ళీ ఇలానే చెప్పాడు. ఆ తర్వాత అగ్రిప్ప రాజొచ్చి అడిగినప్పుడు గూడా అతన్ని అసలు నిజంగా అండి పౌలు గారికి ఎక్కడా భయం అనిపించట్లా. ఇప్పుడు వీళ్ళు నన్ను కొడతారేమో, సరే నాలో తప్పు లేకపోయినా వాళ్ళందరూ ఇప్పుడు నన్ను వదిలిపెట్టరు. వాళ్ళని కోసమైనా సరే నాకు శిక్ష వేస్తారు వీళ్ళు. అన్న టెన్షన్ ఎక్కడా కూడా అతని కళ్ళల్లో గాని, లేకపోతే అసల ఆ భయమే లేదండి. ఒక్కటే అతను అనుకుంటున్నాడు ఏంటంటే, సరేలే మంచి ఛాన్సొచ్చింది. ఇప్పుడు ప్రయాణాలు చేసి అంతమందికి సువార్త చెప్పాను. ఇప్పుడు దేవుడు అందరిని నా దగ్గరికే తీసుకొనొచ్చి, ఇక్కడే సువార్త చెప్పమంటున్నాడు. కాబట్టి అధికారుల దగ్గర నిలబెడుతున్నాడు దేవుడు. చుట్టూ ఎంత వందల మంది నుంచున్నారోనండి. సో, హమ్మయ్య! ఇంక నేనెక్కడికెళ్ళకుండా నాకే దేవుడు ఒక స్టేజ్ ఇచ్చాడు అనుకోని, చక్కగా ఎక్కడికక్కడ ఈయన మైండ్ అంతా గూడా నేను ఏ విధంగా వీళ్ళకి సువార్త ప్రకటించగలను అనే దాని మీదే ఉంది. సో, అలానే మళ్ళీ అగ్రిప్పరాజు దగ్గర చెప్తే, ఆ అగ్రిప్పరాజు ఏమంటాడో తెలుసా అండి? ఒక్కసారి మనం చదువుదామా? అపోస్తల కార్యాలు 26 అధ్యాయం 28, 29 వచనాలు ఎవరన్నా కొంచెం ఫాస్ట్‌గా చదువుతారా? అపోస్తల కార్యాలు 26 అధ్యాయం 28, 29 వచనాలు. కొంచెం ఫాస్ట్‌గా తీస్తారా అండి? సిస్టర్ 26, 28, 29. 26 అధ్యాయం 28, 29 వచనాలు సిస్టర్. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పెను. అందుకు పౌలు, సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండనట్లు దేవుడు అనుగ్రహించును గాక నేను. ఇక్కడ మనం చూస్తేనండి అగ్రిప్ప రాజు ఇట్లా ఎంత చక్కగా ఈయన సువార్త చెప్తుందో ఆయనకు అర్థమవుతుంది. ఈయన అసలు ఇంకా కాదు ఛాన్స్ దొరికింది గానీ వదులుకోవట్లేదు ఈ ఛాన్స్‌ని అనుకోని, ఏంటి నన్ను అంత ఈజీగా నువ్వు క్రైస్తవుడిగా మార్చేద్దాం అనుకుంటున్నావా అంటే, ఇప్పుడు అయ్యో! కాదు అని అంటారు కదా జనాలు. జనరల్‌గా అధికారులు అట్లా అంటున్నప్పుడు భయమేసో ఏం చేస్తారో అట్లా అంటే అని. కానీ ఈయనేమంటున్నాడో తెలుసా? సులభంగానో, దుర్లభంగానో అయ్యా మిమ్మల్ని ఒక్కళ్ళే కాదు ఇక్కడ ఉన్నోళ్ళందరూ కూడా నాలాగుండాలి. ఈ బంధకాలు తప్ప నాలా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మారాలనే కోరుకుంటున్నాను అంటాడనమాట. సో, ఇంకా ఆ తర్వాత ఆయన ఈ అగ్రిప్ప రాజు ఏం చేస్తాడంటే ఈయనది ఇక్కడితో సాల్వ్ అవ్వదు. ఇతన్ని మెయిన్ రోమా రోమాకు పంపించాల్సిందే. అక్కడ రాజుతోటే ఇదంతా సెటిల్ అవ్వాల్సిందే అని చెప్పేసి అతన్ని రోమాకి పంపించడం జరుగుతుందనమాట. ఓకేనా. సో, ఆ రోమా ప్రయాణం అనేది ఫైనల్ జర్నీ అన్నమాట. సో, ఈ మధ్యలో జరిగినయి ఏంటంటే యెరూషలేముకి రావడం, అక్కడ నలుగురిని తీసుకొని శుద్ధీకరణకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అల్లరి చేయడం. ఆ అల్లరి చేసినప్పుడు అక్కడ నుంచోబెడితే ఇతను సువార్త చెప్పడం. తర్వాత ఫెలిక్స్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ సువార్త చెప్పడం. తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఫేస్తు దగ్గరికి తీసుకెళ్తే అక్కడే అతనే వచ్చాడు. అక్కడ సువార్త చెప్పడం. ఇది మా వల్ల కాదు అనుకోని అగ్రిప్ప రాజుకి అప్పచెప్తే అక్కడ గూడా సువార్త చెప్పి అనేక మందిని తన బంధకాల ద్వారా కూడా సువార్తను ప్రకటించాడండి. ఇక్కడ ఒక్కసారి గనక మనం ఆగి ఆలోచిస్తే
పౌలు గారు అంటున్నట్లు ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనేది ఇతని ఇక్కడ ఇక్కడ గూడా మనకు బాగా అర్థమవుతదది కదా! జనరల్‌గా మనకి ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఎవరన్నా పెర్సిక్యూషన్ చేస్తున్నప్పుడండి మనం చూస్తే వాళ్ళ కళ్ళల్లో ఏం కనిపిస్తది? ఆ భయం కనిపిస్తది. అమ్మో! చంపేస్తారా? కొట్టేస్తారా? తర్వాత ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఆ దెబ్బలు తినాలా? ఈ రకమైనటువంటి ఆందోళన అతనిలో ఎక్కడ గూడా కనిపించట్లా. అతనిదొక్కటే ఓకే. చచ్చిపోతానా? చచ్చిపోబోయే ముందు ఈళ్ళనెందుకు వదిలిపెట్టాలి నేను? ఇంత మంచి అవకాశాన్ని అట్‌లీస్ట్ ఎవరో ఒకళ్ళైనా ఈళ్ళలో మారరా? అనే దృక్పథం తప్ప అదే అందుకే సరే చచ్చిపోతే ఎట్లైనా చచ్చిపోతాను. చంపేస్తారు. అదేదో కొంతమందినైనా మార్చి నేను చచ్చిపోతే బెటర్ గదా! అని. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. అక్కడ గూడా తన లైఫ్‌లో అంటే ప్రయాణాల్లో సువార్త ప్రకటించాడు. తన జీవితం ద్వారా సువార్తను ప్రకటించాడు. అలానే మనం చూస్తే సంఘాలు కట్టాడు. ఇంకా లాస్ట్‌లో తను చనిపోబోయే ముందండి ఈ ప్రయాణాల కంటే ఎక్కువ మందిని మార్చాడు. అంటే వాళ్ళందరూ మారారా అని మీరు మీరు చూసారా అనంటే చూడండి ఇప్పుడు దేవుడు అక్కడ అతనితో అది చెప్పించారు అంటే వాళ్ళలో ఏదో ఒక రకంగా దేవుడు ఆ సీడ్స్ వేయించారు గదా! వాళ్ళు రక్షించబడ్డారో లేదో మనకు తెలీదు కానీ మోస్ట్‌లీ రక్షించబడే ఉండుంటారు. ఇది ఎందుకు అని తర్వాతైనా ఆలోచించునుంటారు వాళ్ళు కదా! సో, కానీ ఉన్న ఆపర్చునిటీని అది కష్టకాలమైనా, సుఖకాలమైనా సరే అతను దాన్ని వదులుకోలేదు అనేది మనం చెప్పడానికి ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. సో, ఈ రకంగా లాస్ట్‌లో కూడా ఎంతో మందికి సువార్త చెప్పినటువంటి గొప్ప సేవకుడుగా మనము పౌలు గారిని చూస్తాము. ఇంకిక్కడితో అగ్రిప్ప రాజు అతన్ని రోమాకు పంపిస్తాడు. చాలా మంది ఇక్కడ చూడండి ఎంతమందెళ్లారో మనకు కనిపిస్తుంది. పౌలు గారి రోమా ప్రయాణం, ఆఖరి ప్రయాణం. ఇది మనకు అపోస్తల కార్యాలు 27, 28 ఇలా ఆఖరి 2 అధ్యాయాల్లో మనకు కనిపిస్తది. అయితే పౌలు గారు కైసరయ నుండి రోమా ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక్కడ ఇతనితో పాటు ఒకళ్ళిద్దరు గాదండి. 270 మంది ఇతర ఖైదీలు, అలానే శతాధిపతి అయిన యూలి, సైనికులు ఇంకా ఇప్పుడు ఇతనితో పాటు లూకా గారు, అరిస్తార్కు ఈళ్ళందరూ కలిసి రోమాకి ప్రయాణం చేశారు ఓడలో. ఓకేనా అండి. షిప్ ప్రయాణంలో మనం చూస్తే వీళ్ళందరూ ఉన్నారు. 270 మంది ఖైదీలున్నారు. శతాధిపతి అయిన యూలి ఉన్నాడు. సైనికులున్నారు చాలా మంది. లూకా ఉన్నారు. అరిస్తార్కు ఉన్నాడు. పౌలు గారున్నారు. ఓకేనా. సో, వీళ్ళు రోమాకు ప్రయాణం స్టార్ట్ చేశాక మనం చూస్తే కొంచెం దూరం వెళ్ళగానే షిప్ ఎదురు గాలి కొట్టడం వల్ల ఏంటంటే ఇంక అయిపోతామా, మునిగిపోతామా మనం అన్నట్లు వీళ్ళెక్కడైనా ఒడ్డు కనిపిస్తదేమో అని ఎదురు చూస్తా ఉంటారండి. చాలా భయపడిపోతారు. ఇంక అయిపోయింది ఇదే మాది ఆఖరి అన్నట్లు ఎవ్వరు అసలు ఉన్న ఫుడ్ గూడా తినరంట. ఎందుకు అనంటే ఇంక మా జీవితం అంటే మేము చచ్చిపోబోతున్నామన్న భయంతో. అయితే అక్కడ మనం చూస్తే 27 అధ్యాయం 1-8 వచనాల్లో మనం చూస్తే పౌలు గారు ఆళ్ళ దగ్గర నుంచొని ఆహ్ ఏం చెప్తారో తెలుసండి? వాళ్ళని బలపరుస్తా ఉంటారు. "మీరు బాధపడమాకండి. నాకు రాత్రి దూత చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా మనం రోమాకి వెళ్తాము. అంటే అక్కడ గూడా నీవు ఆయన కోసం నిలబడాలి అని చెప్పేసి దేవుడు నాతో చెప్పించారు. కాబట్టి ఖచ్చితంగా నేనెళ్తానంటే మీరు గూడా వస్తారు గదా! అక్కడికి. మీరేం దిగులు పడమాకండి. మనదేమి ఇక్కడ ఏమవ్వదు. మీ ప్రాణాలకు ఎటువంటి నష్టం కలగదు." అని చెప్పి అక్కడ వాళ్ళందరిని ధైర్యపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆన్ ద వే ఇది. రోమాకెళ్ళే ప్రయాణంలో. ఆహ్, సముద్రంలో జరుగుతున్న విషయం అన్నమాట. అయితే వాళ్ళని ధైర్యం చెప్పి వాళ్ళని భోజనం చేయమని ఆళ్ళందరిని బ్రతిమలాడతాడన్నమాట. సో, వాళ్ళని బలపరిచాక వాళ్ళు చాలా కష్టంగా ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఎందుకంటే ఎప్పుడు చచ్చిపోతామా? ఎప్పుడు ఏమి జరుగుతదా అన్న భయంతో. అయితే వీళ్ళు ఇంక దగ్గరలో పోనీ కొంచెం ఆపుదాము షిప్ అనుకున్నప్పుడు అక్కడ మెలితే అనే ఒక ద్వీపం కనిపిస్తది. ఓకే. సరే కొన్ని రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ మనం ప్రయాణాన్ని కొనసాగిద్దాం అనుకోని అక్కడ ఆగుతారండి. ఈ మొత్తం ఇక్కడున్న వాళ్ళందరూ. ఓకేనా. అయితే అక్కడ వాళ్ళు మెలితే అనే ద్వీపంలోకి వెళ్తారు. కొన్ని రోజులు అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రయాణం సాగిద్దామని. అయితే అక్కడున్న వాళ్ళందరూ ఆ ద్వీపవాసులందరూ అనాగరికులు. వాళ్ళకస్సలు చదువు రాదు. ప్లస్ ఏంటంటే చాలా ఆహ్, హ్మ్, ఇంకేంటంటే వాళ్ళకసలు సరిగ్గా ఇది గూడా తెలీదనమాట. ఓకేనా. సో, అలాంటి ప్రజలనమాట. అయితే వాళ్ళందరూ చలి కాచుకుంటా ఉంటే పౌలు గారు వీళ్ళతో పాటొచ్చిన వాళ్ళు గూడా వెళ్లి చలి కాచుకుంటా ఉన్నారు. అలా పౌలు గారు ఆ కట్టెను పట్టుకున్నప్పుడు ఏమవుద్ది అనంటే కింద నుంచి ఒక పాము వచ్చి పౌలు గారి చేతికి చుట్టుకుంటది. అనగానే అందరూ ఆశ్చర్యపోయి అలా చూస్తారనమాట. అక్కడున్న అదే ఆ ద్వీపవాసులందరూ.
ఇతను ఏదో తప్పు చేసి ఉంటాడు, ఒకవేళ సముద్ర దేవత వీళ్ళని ఇతను వదిలిపెట్టినా ఇది మాత్రం వదిలిపెట్టట్లేదు అని చెప్పేసి అలా చూస్తా ఉంటారు ఇప్పుడు ఏం జరుగుతుందా అని. అయితే అది వెంటనే ఏం చెయ్యదు, అదే దాని అంతటా అదే వెళ్ళిపోద్ది అనమాట. సో ఇక్కడ అది చూశాక అమ్మో ఈయనేదో గొప్ప వ్యక్తి, ఇతను అసలు పాము చుట్టుకొని కూడా మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయింది అంటే ఇతను ఎవరో గొప్ప వ్యక్తి అని అప్పుడు అతని మీద నమ్మకం వస్తదనమాట. సో అలా రావడం, అక్కడ పౌలు గారు స్వస్థత కార్యాలు చేయడం, మనం గనక చూస్తే ఆయన ఏమంటారు చేతి రుమాలు తగిలి కూడా అనేక మంది స్వస్థపరచబడడం అదంతా మనం చూస్తా ఉంటాం అన్నమాట. అయితే చాలా మంది అతని దగ్గరికి ఆయన దగ్గరికి అస్వస్థతగా ఉన్న వాళ్ళందరిని తీసుకొని వచ్చి స్వస్థత చేయమని అడుగుతా ఉండేవాళ్ళు. సో ఆ రకంగా వాళ్ళతో ఆ 3 నెలలు ఆ మిలితే అనే ద్వీపంలో ఉన్నారు వీళ్ళు. ఉన్నప్పుడు ఆ 3 నెలలు కూడా వీళ్ళకి ఎంత క్లోజ్ అయిపోయారంటే అండి, పౌలు గారంటే ఇంకొక మంచి గౌరవం వచ్చేసింది వీళ్ళకి. ఫస్ట్ లోనేమో ఇతను ఏదో తప్పు చేసి వచ్చాడు, అందుకే అతనికి శిక్ష వేయబోతున్నాడు దేవుడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే అది వదిలి వెళ్ళిపోయింది, ఇతను ఎవరో గొప్ప ఆయన అని చెప్పేసి అనుకున్నారు. స్వస్థత కార్యాలు చేయడం చూసి ఇంకా ఆయనతో బాగా అటాచ్డ్ అయిపోయారనమాట. అయితే మళ్ళీ వీళ్ళ యొక్క ప్రయాణం కొనసాగిద్దామని 3 నెలల తర్వాత ఎప్పుడైతే వీళ్ళు బయలుదేరతారోనండి, వాళ్ళంట వీళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ అంటే తినటానికి కావచ్చు, వాళ్ళు ఇంకా ముందు ప్రయాణం ఉంది కదా, ఆ ప్రయాణంలో వాళ్ళకి ఏవేవైతే అవసరమో అవన్నీ కూడా సిద్ధపరిచి ఆ ప్రయాణాన్ని కొనసాగించడానికి వాళ్ళకి కావాల్సినవన్నీ సిద్ధపరిచి ఇచ్చారంటండి. అది 28వ అధ్యాయం 1-11లో మనకు కనిపిస్తది. ఇది సారీ, ఇది ఆ ముందు పేపరు ఇక్కడ అది తీసేటప్పుడు పడిందండి. ఓకే. నెక్స్ట్ ఇది. సో అలా 11వ వచనం దాకా మనకు ఆ మెలితే వాళ్ళు వీళ్ళని చక్కగా మళ్ళీ సాగనంపడం మనం చూస్తాం. మళ్ళీ స్టార్ట్ అయింది వీళ్ళ ప్రయాణం. అయితే అక్కడి నుంచి రోమా వెళ్ళే ప్రయాణంలో దారిలోనంట చాలా మంది సహోదరులను వాళ్ళు దర్శించారు, బలపరిచారు. తర్వాత వాళ్ళు కూడా మేము కూడా వస్తామయ్యా నీతో పాటు రోమాకి. ఎందుకంటే ఎందుకెళ్తున్నాడు రోమాకి? ఇదేం మిషనరీ జర్నీ కాదు, లేకపోతే ఎవరినో కలవడానికి వెళ్ళేది కాదు ఇది. ఇంకేంటంటే ఇతను పై ఇప్పుడు ఆ రోమాలో ఉన్న చక్రవర్తిని ఇంక ఫైనల్ ఏమంటారు ఫైనల్ డెసిషన్ అనేది ఆ రోమ చక్రవర్తి తీసుకుంటాడు. కాబట్టి అతని దగ్గరికి ఇతన్ని పంపిస్తున్నారు. ఇంకా అయితే అతన్ని చంపొచ్చు, లేకపోతే అతన్ని జైల్లో పెట్టొచ్చు. ఏదైతే ఆ ఫైనల్ డెసిషన్ ఆయన తీసుకుంటాడో అదే ఫైనల్ అవుతదనమాట. సో వెళ్తామంటే, "అయ్యా! మేము కూడా వస్తాం నీతో పాటు రోమాకి" అని చెప్పేసి ఆ మధ్యలో దర్శించిన వాళ్ళు, ఆ సహోదరులు కూడా వాళ్ళతో పాటు వెళ్ళడం అనేది మనం చూస్తాము. ఇది 28వ అధ్యాయం 11-15 వచనాల్లో చూస్తామండి. ఆ తర్వాత పౌలు రోమాకి వెళ్ళగానే ఆహ్, అక్కడ అక్కడ ఉంటారు గదండీ యూదులు. ఇప్పుడు అక్కడ హింస కలిగినప్పుడు అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో మనం చూస్తే హింస కలిగినప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళు చెదరిపోయారు. చెదరిపోయినోళ్ళందరూ సువార్త ప్రకటిస్తా అక్కడ ఉన్నారు అని మనం చూస్తాం గదా! ఈ చెదరిపోయిన వాళ్ళలో యూదులు ఎక్కడ కూడా ఉన్నారు? రోమాలో కూడా ఉన్నారనమాట. సో ఇట్లా పౌలు గారు వచ్చారు రోమాకి అని తెలవగానే వాళ్ళు ఆయన్ని కలవడానికి వస్తారండి. అయితే వాళ్ళ దగ్గరకొచ్చినప్పుడు అసలేం జరిగిందయ్యా? ఎందుకు ఇక్కడికొచ్చావు? ఏంటి? అని వాళ్ళు అడుగుతున్నప్పుడు మొత్తం జరిగిన విషయం అంతా చెప్తూ అప్పుడు ఒక మాట అంటాడు. 28, 20 ఎవరన్నా చదువుతారా అండి? 28 చాప్టర్ 20th వర్స్. అతను ఆ యూదుల ముఖ్యులైన వారికి ఎందుకు నేనిక్కడికొచ్చి ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించితిని. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. అందుకు వారు, యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు. ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనా నిన్ను గూర్చి చెడు సంగతి ఏది మాకు తెలియపరచలేదు, మరి ఎవరినూ చెప్పుకొనను లేదు. ఓకే అమ్మ. ఆయనను థ్యాంక్ యూ. ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము. ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు. ఇంత మట్టుకు మాకు తెలియననిది. ఓకే అమ్మ. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనం చూస్తే వాళ్ళకి చెప్పేటప్పుడు అసలు నేను ఎందుకొచ్చాను? నీ గురించి అసలేమి చెడుగా గాని ఏమి రాలేదిక్కడి దాకా. అసలేంటి విషయం చెప్పు అన్నప్పుడు వాళ్ళొచ్చి ఇతనేం చెప్తాడంటే, ఇదిగో ఒకటే నేను చెప్పగలను. ఏంటంటే నేనిక్కడికి ఎందుకొచ్చానంటే, ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం నేను గొలుసులతో కట్టబడ్డాను. ఏంటి ఇశ్రాయేలీయుల యొక్క నిరీక్షణ ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారు రావడం. మనం ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో చూస్తే
ఇజ్రాయెల్ ప్రజలకు ఒక నిరీక్షణ ప్రవక్తల గ్రంథాల్లో అంతటా మనం చూస్తే ఏంటంటే మెస్సయ్య వస్తారు, యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. అప్పుడు మీకు శాంతి సమాధానాలు కలుగుతాయి. నిరీక్షణ ఆయనే మీకు అని చెప్పేసి మనం ఓటీలో ఓల్డ్ టెస్ట్‌మెంట్ లో ప్రవక్తల గ్రంథాల్లో చూస్తా ఉంటాం. అది ఆల్రెడీ ఆ నిరీక్షణ ఆల్రెడీ వచ్చేసారు. వచ్చారు. మన కోసం చనిపోయారు. పునరుద్ధానుడై ఎళ్ళిపోయారు. ఆయన ఆరోహణమై కూడా వెళ్ళిపోయారు అనేది ఆ నిరీక్షణ కదా! సో, ఆ నిరీక్షణ కోసం ఇప్పుడు నేను అది చెప్తున్నాననే నన్నేం చేశారు, నార్మల్‌గా నేను యూదుడిగా ఉన్నప్పుడు ఎవరు నన్ను ఏం చేయలే. నేనే ఇంకా అవతలోళ్ళని చంపా. కానీ ఇప్పుడు నేనెందుకు బంధింపబడి ఇక్కడికొచ్చాను అంటే, ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం గొలుసులతో కట్టబడ్డాను. నేను ఆయన గురించి చెప్తున్నందుకు నేనిక్కడ ఇప్పుడిక్కడ నిలబడ్డాను. కాబట్టి ఇది ఇంతకంటే ఏం లేదు. నేనేం తప్పు చేయలేదని నాకు తెలుసు, వాళ్ళకి తెలుసన్నట్లు ఆయన చెప్తారక్కడ. సరే వాళ్ళు వస్తారు. ఇతన్నేంటంటే 2 సంవత్సరాలు రోమాలో ఇలా వెళ్తారు గదా! 2 సంవత్సరాలు ఇతన్ని అద్దె ఇంట్లో ఉంచుతారనమాట. అంటే ఖైదీలోనే హౌస్ అరెస్ట్ అంటారు చూడండి. ఎక్కడో జైల్లో పెట్టడం కాదు గానీ, ఒక ఇంట్లో అతని నుంచి చుట్టూ ఆ సైనికుల్ని ఎవరు ఆయన ఎక్కడికెళ్ళిపోకుండా అట్లా ఉంచుతారనమాట. హౌస్ అరెస్ట్ చేశారనమాట. సో, ఒక ఒక దినం నియమించి పౌలుని నిలబెట్టాలి జనాల దగ్గర అని చూస్తే వాళ్ళని అంటే అక్కడ అధిపతికి అక్కడ చెప్పించాలి అని చెప్పేసి చూసినప్పుడు, ఒక్కడ గూడానండి 28 అధ్యాయం మీరు చదవండి తర్వాత 24-28 వరకు మనం చూస్తే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మళ్ళీ చక్కగా సువార్తను ప్రకటిస్తా ఉంటాడు. అంటే ఇంకా తన ఎండ్ లోపు ఎంత మందికి సువార్త చెప్పాడో, ఎంతమంది అధికారులకు కూడా సువార్త చెప్పినట్లు మనం చూస్తాం. ఆ విధంగా 2 సంవత్సరాలు అక్కడ అద్దెంట్లో ఉండి హౌస్ అరెస్ట్ చేయబడి వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి అందరికి కూడా చక్కగా సువార్త ప్రకటించినట్లు మనం చూస్తా ఉంటామండి. అయితే ఇక్కడ ఉన్నప్పుడు అర్థమైందా? ఈ రోమా ప్రయాణంలో ఆయన 2 ఇయర్స్ అద్దె ఇంట్లో ఉండి హౌస్ అరెస్ట్ చేయబడినప్పుడు రాసిన పత్రికలు ఏంటంటే ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సీ, ఫిలోమోను పత్రికలు. ఓకేనా? లాస్ట్ టైం మూడో ప్రయాణంలో రాసినవి మనం చెప్పుకున్నాం. ఫస్ట్ దెస్సలోనిక, సెకండ్ దెస్సలోనిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక. అర్థమైంది కదండీ! మొదటి కొరింథీ, రెండో కొరింథీ ఆయన అక్కడ ఏమంటారు త్రోయలో ఉన్నప్పుడు తెస్సలోనికలోనే వింటాడు వాళ్ళ గురించి. ఆళ్ళకి ఫస్ట్ రాస్తారు ఒక లెటరు. ఫస్ట్ కొరింథియన్స్ రాసాక వాళ్ళు మారారని తెలిసి తీతు ఆయనకొచ్చి చెప్పినప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు సంతోషంతో ఇంకొక లెటర్ రాస్తాడు. సెకండ్ లెటర్ కొరింథియన్స్. తర్వాత మళ్ళీ కొంచెం ముందుకొచ్చేసాక ఆల్రెడీ తెస్సలోనిక వెళ్ళొచ్చాడు కదా! సో, తెస్సలోనికల వాళ్ళకి మీరు శ్రమల్లో కూడా నన్ను ఆదరించారు. లేతే మీరు నిలబడ్డారు. కాబట్టి ఇది ఈ శ్రమ ఆఖరు కాదు. మనం ఒక దినం కోసం వెయిట్ చేస్తున్నాము అని వాళ్ళని ప్రోత్సాహపరుస్తా ఆ లెటర్ 2 లెటర్స్ రాస్తారు. ఫస్ట్ తెస్సలోనిక, సెకండ్ తెస్సలోనిక. అయితే మీరిది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఏ ప్రయాణాల్లో ఏమేమి రాసారు అని గుర్తుపెట్టుకుంటే అప్పుడు మనకి ఈజీగా నెక్స్ట్ పార్ట్ మనది అదే గదా! పాలిన్ ఎపిస్టిల్స్ మనం చూస్తాము. సో, ఇక్కడ హౌస్ అరెస్ట్ చేయబడినప్పుడు రోమా నుంచి రాసిన పత్రికలేంటి అంటే ఎఫెసీయులకి రాసాడు. ఫిలిప్పీయులకు రాసాడు. కొలస్సీయులకు రాసాడు. తర్వాత ఫిలేమోను పత్రిక. ఈ ఫిలోమోను పత్రిక రాయడానికి ఒక ఇదుందండి. ఏంటంటే ఈయన హౌస్ అరెస్ట్ ఈయన ఇక్కడ ఖైదులో ఉన్నప్పుడు ఒకతను ఎవరు ఒనేసిమ్ అనే అతను ఈ ఫిలేమోన్ దగ్గర దొంగతనం చేసి వాళ్ళ ఇంట్లో అతని దగ్గర దాసుడు పారిపోయొచ్చి అతను గూడా అక్కడే ఉంచబడతాడనమాట. అయితే ఆ టైంలో పౌలు గారు చాలా మందికి సువార్త చెప్పారు అని మనం ఇప్పుడు చదివాం గదా! సో, అలానే ఆళ్ళలో చెప్పిన వాళ్ళలో ఒకరెవరు అనంటే ఒనేసిముకు కూడా దేవుని గురించి చెప్తాడు. సువార్త ప్రకటించినప్పుడు అతను గూడా మారుమనసు పొందుతాడు. చక్కగా తన జీవితాన్ని మార్చుకుంటాడు. అప్పుడు ఫిలేమోను అంటే ఒనేసిము వాళ్ళ ఆహ్, ఓనర్ అన్నమాట. అతనికి లెటర్ రాస్తాడు. ఫిలెమోను పత్రిక అంతా మనకదే కనిపిస్తది. ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు దూరస్తుడే ఒనేసిము తప్పు చేశాడు. కానీ ఇప్పుడు ఏంటంటే నీకు అవసరమైనోడే, నాకు అవసరమైనోడే కాబట్టి నువ్వు స్వీకరించు. ఒకవేళ నువ్వు ఎందుకు నేను స్వీకరించాలి అట్లా ఏమని అనుకుంటే ఇది ఒక రికమెండేషన్ లెటర్‌గా తీసుకో. నువ్వు రక్షణ పొందడానికి అంటే నీకు సువార్త చెప్పిందెవరు? నేనొచ్చి నీకు అప్పుడు ఆ ప్రయాణాల్లో నీకు సువార్త మీ దగ్గరికి సువార్త తీసుకొనొచ్చాను. నువ్వు అలా రక్షించబడ్డావు కదా! కాబట్టి నువ్వు నాకు ఆ
విషయంలో రుణం ఉన్నావు కదా, మరి ఆ దాన్ని బట్టి నేను ఈ చేస్తున్న చిన్న రికమెండేషన్ నువ్వు యాక్సెప్ట్ చేసి ఒనేసిమును ఖచ్చితంగా నువ్వు అంగీకరించాలి అని చెప్పి ఫిలేమోన్కి పత్రిక రాస్తాడనమాట ఇదే జైల్లో నుంచి. ఓకేనా? సో ఆ విధంగా ఇక్కడ కొన్ని ఇది యాక్చువల్ గా ఆఖరి ప్రయాణం అనే మనం దీంట్లో చదువుతాము అపోస్తల కార్యాల్లో. కానీ మనం హిస్టరీలో గనక చూస్తే ఈ రోమాచరణ్ నుండి మళ్ళీ విడుదలయ్యి కొన్ని ప్రదేశాలు ఆల్రెడీ విజిట్ చేసిన సెకండ్ జర్నీ, థర్డ్ జర్నీలో ఆయన విజిట్ చేసిన ఏరియాస్ కి, ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ ఎఫ్ఎస్సి ఫిలిప్ మనం చదివితే నేను మీ దగ్గరికి రావాలని ఆశ ఉంది, నాకు వీలైతే నేను వస్తాను అని అంటా ఉంటాడనమాట. అయితే హిస్టరీలో ఏమని ఉంటదనంటే ఈ రోమా చెర అయిపోయాక ఆయన విడుదలయ్యారు ఇక్కడి నుంచి. విడుదలయ్యాక మళ్ళీ సెకండ్ థర్డ్ జర్నీస్ లో ఉన్న కొన్ని ఏరియాస్ ని ఆయన దర్శించారు. కాబట్టి ఆ విషయాలు పౌలు గారి కొన్ని పత్రికల్లో ఈ విషయాలను రాస్తారు. ఆ పత్రికలు రాసిన దాన్ని బట్టి వాళ్ళు చెప్తారనమాట ఏంటంటే విడుదలయ్యి మళ్ళీ కొంతమందిని దర్శించి మళ్ళీ వచ్చారు అని. ఓకేనా? సో అక్కడ అలా విడుదలైతే మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు రాసిన పత్రికలు ఏంటి అని అంటే మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతు. ఎందుకంటే అవి లాస్ట్ పత్రికలండి. ఇంకా అప్పుడు తిమోతిలో మనం చూస్తే అంటాడు కదా, ఇప్పుడే నేను పానార్పణంగా పోయబడుతున్నాను, ఇంక నేను వెడలిపోయే కాలం వచ్చేసింది, మంచి పోరాటం పోరాడాను, నా కోసం నీతి కిరీటం ఉంచబడింది అని. తిమోతి నువ్వు ఎట్లా ఉండాలి, ఒక యాజ్ ఎ లీడర్, ఒక ఆ విధంగా నువ్వు ఎట్లా ఉండాలి, యవనస్తుడివి, చాలా జాగ్రత్తగా అవన్నీ చెప్పుకుంటా వచ్చి లాస్ట్ లో ఇదంతా చెప్తాడు, నేను మంచి పోరాటం పోరాడాను, ఇంకా అయిపోయింది అని చెప్పేసి. సో ఈ పత్రికలు ఆయన విడిపించబడ్డాక, రోమా నుంచి విడిపించబడ్డాక రాసినట్లు మనము ఆ టైం పీరియడ్ గాని దాన్ని బట్టి చెప్తారనమాట. సో ఫస్ట్ తిమోతి, సెకండ్ తిమోతి, తీతు ఇవి విడుదలయ్యాక రోమచర నుంచి రాసిన పత్రికలు. సరే, ఇవి ఎట్లా మనకు తెలుస్తుందంటే ఇక్కడ కింద రిఫరెన్సెస్ ఇచ్చాను చూడండి. ఫిలిప్పి 1:21-26, 2:24, ఫిలేమోన్ 1:22, మొదటి తిమోతి 1:3 వీటిల్లో నేను వస్తానను లేకపోతే అట్లా కొన్ని ఆయన విడుదలైనట్లు మనకి ఇక్కడ కనిపిస్తా ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత విడుదలయ్యారు, కొంతమందిని దర్శించారు. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాలు బయట ఉన్నట్టు రోమాచర అయిపోయి 3 సంవత్సరాలు ఆయన ఇవన్నీ చేశాక మరలా బంధింపబడి రోమాలో అప్పటికి నీరో చక్రవర్తి పాలిస్తున్నాడు 67-70 AD మధ్యలో. ఓకేనా అండి? ఆ నీరో చక్రవర్తి పరిపాలనలో మరలా అతన్ని బంధించి రోమాకు తీసుకొచ్చాక ఆ నీరో చక్రవర్తి అతని తల కట్ చేపించి శిరచ్ఛేదనం చేయించి అతన్ని చంపేసినట్లు పౌలు గారిని ఇది మనకి హిస్టరీ చెప్తుంది అనమాట. అంటే రోమా ప్రయాణం కైసర్ నుంచి స్టార్ట్ చేశాడు. దారిలో వీళ్ళకి తుఫాను అవి ఇవి వచ్చినప్పుడు మిలితే ప్రాంతంలో ఉన్నారు. అక్కడ వాళ్ళతో చక్కగా మంచి స్నేహం ఏర్పడింది. అక్కడి నుంచి వస్తా మధ్యలో చాలా మంది సహోదరులను కలిశారు. వాళ్ళు కూడా రోమా వచ్చారు. రోమా వచ్చాక హౌస్ అరెస్టింగ్ లో 2 years అతను ఆ అద్దె ఇంట్లో ఉన్నట్లు, అక్కడికి వస్తా పోతున్న వాళ్ళందరికీ సువార్త ప్రకటించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ ప్రకటించిన వాళ్ళ ఒకళ్ళే ఒనేసిము ఆయన కూడా సువార్త విని మారతాడు. కాబట్టి అక్కడి నుంచి రాసిన పత్రికలు, ఆ 2 సంవత్సరాల్లో అతను రాసిన పత్రికలు ఎఫెస్సి, ఫిలిప్పి, కొలస్సి, ఫిలెమోను. ఇది అయ్యాక అతను విడిపించబడినట్లు 3 years బయట మిగతా వాళ్ళని సందర్శించినట్లు అది మొదటి తిమోతి, సెకండ్ తిమోతి, తీతు ఈ 3 సంవత్సరాల గ్యాప్ లో రాసినట్లు. ఆ 3 years అయిపోయాక మళ్ళీ అతన్ని బంధించి అప్పటికి రోమాలో పరిపాలన చేస్తుంది ఎవరంటే నీరో చక్రవర్తి. అతను చాలా ఏమంటారంటే భయంకరమైనటువంటి రాజు అనమాట నీరో చక్రవర్తి. ఎవరు చాలా భయంకరంగా హింసించాడు క్రైస్తవులను ఆ టైంలో. సో ఆ విధంగా అతని చేతిలో శిరచ్ఛేదనం చేయబడి చనిపోయారు పౌలు గారు అని. అది కూడా ఎప్పుడంటే 67-70 AD మధ్య కాలంలో ఇది జరిగింది అనేది మనకి హిస్టరీ చెప్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ అండ్ ఆల్సో పాల్స్ లాస్ట్ ఫైనల్ జర్నీ అనేది కూడా మనం చెప్తాం. సో ఇదండి మనకి ఇక్కడతో అపోస్తల కార్యాలను మనం ముగించుకున్నాము. నెక్స్ట్ ఇంకా మార్చ్ ఎండింగ్ లోపు మనం న్యూ టెస్ట్మెంట్ అయిపోగొట్టుకోవాలి. ఎందుకంటే 3 months న్యూ టెస్ట్మెంట్, 3 months ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది మన సిలబస్ లో ఇది. కాబట్టి నెక్స్ట్ ఇంకా ఉన్న క్లాసెస్ లో, మార్చ్ లో ఉన్న క్లాసెస్ లో పౌలు గారి పత్రికలు 2 భాగాలుగా చెప్పుకుందాం. ఎందుకంటే ఆయన 13 పత్రికల దాకా ఉన్నాయి దాదాపు. కాబట్టి 2 భాగాలుగా మనం ఆయన్ని చెప్పుకుందాం. తర్వాత మిగతా పత్రికలు
అలానే రెవల్యూషన్ ఒక్కటి ఒక రోజు చెప్పుకున్నాక ఫైనల్ గా మళ్ళీ మొత్తం మాథ్యూ నుంచి రెవల్యూషన్ వరకు ఎన్టీ సర్వే లాగా జస్ట్ అసలు ఏముందో ఫైనల్ క్లాస్ లో చెప్పుకుందాం. అది మార్చ్ తో మన క్లాసెస్ ఎండ్ అయిపోతాయి. కాబట్టి ఇంతటితో మనం ఈ యొక్క క్లాస్ ముగించుకుందాం అండి. ఎవరన్నా ప్రేయర్ చేసినట్లయితే మనం ఈ క్లాస్ ని క్లోజ్ చేసుకుందాం.